జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ రికార్డు సృష్టించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏ అభ్యర్థికి దక్కని మెజారిటీ నవీన్ యాదవ్ కు దక్కింది. గతంలో పీజీఆర్ తనయుడు విష్ణుకు 21,000 మెజారిటీని అధికం కాగా ఇప్పుడు 24,000 ఓట్లు సాధించి నవీన్ కొత్త రికార్డును తిరగరాశారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఇప్పుడంతా అభివృద్ధిపైనే తన దృష్టి అని చెప్పారు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ హస్తగతమైంది. యువనేత నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించారు జూబ్లీహిల్స్ ఓటర్లు. ఈ గెలుపుతో నవీన్ యాదవ్ కొత్త రికార్డును క్రియేట్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోని అత్యధిక మెజారిటీతో గెలుపొందిన వ్యక్తిగా ఘనత సాధించారు. జూబ్లీహిల్స్ లో ఇప్పటి వరకు అత్యధిక మెజారిటీ పీజీఆర్ కుమారుడు విష్ణు పేరిట ఉంది. ఆయన 2009లో 21,741 ఓట్లతో గెలిచారు. ఇప్పుడు నవీన్ యాదవ్ 24,658 ఓట్లతో విజయం సాధించడం సరికొత్త రికార్డును నెలకొల్పారు. సొంత తమ్ముడిలా ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు నవీన్ యాదవ్. గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు చెప్పారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, గెలిచిన తర్వాత ఇక తన ఆలోచనంతా అభివృద్ధిపైనే ఉంటుందన్నారు. బీఆర్ఎస్ లాగా కక్ష సాధింపు చర్యలుండవన్నారు. ఏదైతే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఇచ్చినారో దాదాపు 200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం గతంలో. ఇప్పుడు ఈ యొక్క ఇంత మంచి ఆశీర్వదించినారు పెద్దలు ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంత సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళి అన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేయడానికి నిరంతరం కృషి చేస్తా. ప్రజల్లో అంటే గతంలో బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినప్పుడు కొన్ని కక్షపూత రాజకీయాలు చేస్తుండే, నవీన్ యాదవ్ దగ్గర అటువంటివి ఉండవు. నవీన్ యాదవ్ ఈ రోజు వరకే మీరు మేము ఇప్పటి నుండి మనం అంతా ఒకటే, అందరం కలిసి మన ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడదాం, కలిసి పని చేసుకుందాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టామన్నారు నవీన్ యాదవ్. బెదిరించి ఓట్లు వేయించుకున్నారనే ఆరోపణలపై స్పందించిన నవీన్, బెదిరిస్తే ప్రజలు ఓట్లేస్తారా అని ప్రశ్నించారు. రౌడీయిజం చేసే కాలం ఇది కాదన్నారు. ఓటమి భయంతోనే ఇన్ని రోజులు బీఆర్ఎస్ దుష్ప్రచారం చేసిందన్నారు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ ప్రజలకు మంచి రోజులు వచ్చాయని చెప్పారు. మా ప్రాంత ప్రజలు అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ అన్న ప్రజాపాలనపై నమ్మకం ఉంది. కాంగ్రెస్ వల్లనే ఇక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది తప్ప ఇక్కడ మేము ఒక మహిళనో ఇంకోటనో మేము ఎలక్షన్ కొట్లాలి. మా ప్రాంత ప్రజలంతా కూడా అభివృద్ధి లక్ష్యంగా మమ్మల్ని గెలిపించినారు. అన్న ఏ జమానంలో ఉన్నా ఇంకా సిస్టమ్ మారింది. వాళ్ళు ఓటమి భయంతో ఈ రోజు కాదు అనేక దుష్ప్రచారాలు చేసుకుంటూ ఇది ఒక కొత్త, ఇప్పుడు ఇన్ని రోజులు ఒకటైపోయింది. ఇప్పుడు కొత్తగా రిగ్గింగ్ అని దౌర్జన్యం అవన్నీ తప్పుడు మాటలు. ఇది ప్యూర్లీ పబ్లిక్ మ్యాండేట్. కాంగ్రెస్ పార్టీని గెలిపించింది, అధిక బడ్జెట్ తీసుకొచ్చి జూబ్లీహిల్స్ని మంచి నియోజకవర్గంగా, ఒక రోల్ మోడల్, ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే పనిలో నేను ఉంటా. తమ మంచితనమే నవీన్ యాదవ్ ను గెలిపించిందన్నారు ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్. ఈ ఫలితాలు ఊహించిందేనని చెప్పారు. నవీన్ యాదవ్ గెలుపు సంతోషాన్నిచ్చిందన్నారు శ్రీశైలం యాదవ్. ఊహించిరా, ఎట్లా అనిపిస్తుంది? ఊహించినట్టే ఏమేమి హెల్ప్ చేసినాయి అనుకుంటారు? మీకు మంచితనమే హెల్ప్ చేసింది. ఈ విజయాన్ని ఎట్లా చూస్తారు? సంతోషంగా చూస్తాం. 2009లో రాజకీయ అరంగేట్రం చేసిన నవీన్ యాదవ్ అదే సంవత్సరంలో ఎంఐఎం నుంచి కార్పొరేటర్ గా పోటీ చేశారు. 2014లో ఎంఐఎం తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 41,000 ఓట్లు సాధించారు. 2015లో రెహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో జూబ్లీహిల్స్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18,817 ఓట్లు సాధించారు. 2023లో కాంగ్రెస్ లో చేరిన నవీన్ యాదవ్ బైపోల్లో టికెట్ దక్కించుకొని విజయం సాధించారు.